ఇక రేవంత్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఏం వెలగబెట్టారని, కాంగ్రెస్ దేశానికి రోల్ మోడల్ అని చెప్తున్నారని ప్రశ్నించారు. బీసీ డిక్లరేషన్లో చెప్పిందేమిటి, ఇప్పుడు చేస్తున్నదేమిటని నిలదీశారు. 60% జనాభా ఉన్న బీసీలకు 3 మంత్రి పదవులా అంటూ నిప్పులు చెరిగారు. మేము చెప్తానే ఉన్నాం, కాంగ్రెస్ మాటలన్నీ కూడా బూటకం. బీసీల పైన ఏదో పెద్ద ప్రేమ చూపుతున్నట్లు, తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్ అని చెప్తూ, దేశమే తెలంగాణ చూసి నేర్చుకోవాలి బీసీలకు చేస్తున్నటువంటి సేవలు, బీసీలకు చేస్తున్న పథకాలు అని చెప్పి గొప్పలు చెప్తున్నప్పుడే ఆ రోజు నుంచే మేము చెప్పినాం. కామారెడ్డి డిక్లరేషన్ అనేది పూర్తి బూటకం. అది మేము చెప్పినట్లే ఈరోజు ఎన్నికలు రాబోతున్నాయి, రేపే డిసిషన్ తీసుకుపోతున్నామని చెప్పి ఒక మంత్రి ఇప్పుడు ప్రకటించడం అనేది ఇది ఒక నయవంచన. బీసీలను దగా చేస్తూ మోసం చేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దేశానికి మీరు రోల్ మోడల్ అని చెప్తున్నారు. ఏమిటి రోల్ మోడల్? బీసీ డిక్లరేషన్ లో ఏం చెప్పారు మీరు? 42% రిజర్వేషన్ బరాబర్ ఇచ్చే ఎలక్షన్లు పోతామని చెప్పారు. యాక్చువల్గా 60% ఇవ్వాలి. మా జనాభా 60. జనగణన చేసి జనాభాను తక్కువ చేసి చూపించి మీరు గింతే ఉన్నారు అని చెప్పి చేయించడం రోల్ మోడలా? పార్లమెంటుకు పంపించి చేతులు దులుపుకోవడం రోల్ మోడలా? నిన్న ప్రధానమంత్రి కలిసినప్పుడు కనీసం ఒక్క మాట కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు మీ దగ్గరకు వచ్చింది, అది అమలు చేయండి అని చెప్పి ఒక్క మాట మాట్లాడకపోవడం రోల్ మోడలా? ఏంది రోల్ మోడల్? ఇంకా ఎన్ని సంవత్సరాలు దగా చేస్తారు, మోసం చేస్తారు. ఇవాళ ఎంతోమంది విజ్ఞానవంతులు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీరు చెప్పింది ఏంది, చేసింది ఏంది? ఇవాళ ఏం మాట్లాడతారంటే, రేపు చూడండి మేము పంపించినాం కదా అని చెప్తారు. సరే, మరి ఇంకా చాలా ఉన్నాయి కదా, అవన్నీ అయినాయా? ఒకవేళ మీరు కామారెడ్డి డిక్లరేషన్లో మొత్తం చేసి ఇది ఒక్కటి కాలేకపోయినప్పుడు, అరే మేము క్యాండిడేట్లను ఎక్కువ పెడతామో ఏవో మాట్లాడతారని కొంచెం జనం ఎవరో నమ్ముతాడు. మీరు ఏం చేసిర్రు? ఏం బీసీలకు బీసీ మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? యాదవులకు మంత్రి పదవి దొరికిందా? మునులు కాపులకు మంత్రి పదవి వచ్చిందా? ఇచ్చినా 3 మంత్రి పదవులు ఏమున్నాయని మొన్న ఇచ్చిర్రు. ఏం పదవులు ఇచ్చిర్రు? మేము హోమ్ మినిస్టర్ ఇస్తారో, లేకపోతే విద్యాశాఖ మంత్రి ఇస్తారో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వస్తుందో, ఇంకేదో పెద్ద శాఖ వస్తుంది అనుకున్నాం. ఏదో ఒక మంత్రి తూతు మంత్రంలాగా అనిపించేసారు. 60% జనాభా ఉన్న వాళ్ళకు 3 మంత్రి పదవులు, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారు, ఇచ్చిండ్రా? ముద్రాజ్లలో బీసీ ఏ గ్రూప్లో వేస్తామన్నారు, చేసిండ్రా? 6 నెలల్లో యాదవుల గొర్రె స్కీమ్ ప్రారంభిస్తామన్నారు, ప్రారంభించిర్రా? మా ఎంబీసీ కులవృత్తులను ప్రభుత్వం చేస్తామన్నారు, డైరెక్ట్గా 10 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామన్నారు, వేసిండ్రా? ఏం చేసిండ్రు? ఈరోజు సివిల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులో 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. దానికి ఎవరు అడ్డం వచ్చిండు? సివిల్ కాంట్రాక్టులో 42% ఇవ్వడానికి ఎవరైనా అడ్డం వచ్చిండా? 62%, 42% మంత్రి పదవులు ఇవ్వడంలో ఎవరైనా అడ్డం అడిగిండ్రా? ఏం జరిగింది? బీసీ సప్లాలకు చెడ్డ పద్ధతి తీసుకొస్తామన్నారు. ఎక్కడి నుంచి చెడ్డ పద్ధత? అసెంబ్లీ ఎవరైనా అడ్డుకున్నారా? క్యాబినెట్ ఎవరైనా అడ్డుకున్నారా? ఎవరు అడ్డుకున్నారు?